స్టాండప్ కామెడీ అనేటటువంటిది బూతులకి కేంద్రం కాకూడదు. మొన్న ఈ మధ్యన ఒక స్టాండప్ కామెడీలో ఒక డాక్టర్ చేసిన వ్యాఖ్యలు పెద్ద సంచలనం సృష్టించినాయి. ఆమె కూడా కామెడీగా, మేము ఈ శవాల మీద పరీక్షలు చేస్తాం కదా, మగ శవాలని పరీక్షించేటప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి ఏవైతే పార్ట్లు ఉన్నాయో అవి కొలిచి పోటీలు మాట్లాడుకుంటాం, నవ్వుకుంటాం సరదాగా అని చెప్పింది. ఇది పెద్ద ఎత్తున వైరల్ అయింది. ఎందుకంటే ఒక మనిషి చచ్చిపోతే పాతి పెట్టడం లేదా తగలబెట్టడం, అంత్యక్రియలు చేయాలని కోరతారు తప్పించి తమ శరీరాన్ని హాస్పిటల్కి డొనేట్ చేయాలని కోరుకోరు. ఎందుకంటే నిరంతరం ఆ శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోస్తూ ఉంటారు కాబట్టి. అలాగే నిరంతరం ఆ శరీరం ఒక పదార్థంలాగా వాడబడతా ఉంటుంది కాబట్టి. అట్లాంటి త్యాగం చేసిన మనుషులని, చనిపోయి ఉండొచ్చు వాళ్ళ కుటుంబాలు ఆ త్యాగం చేసి, ఆ మనిషి చనిపోయే ముందు తన శరీరాన్ని భవిష్యత్ అవసరాల కోసం డాక్టర్లకి పనికొస్తుందని ఇస్తే, అలాంటి త్యాగమూర్తులని త్యాగధనులు అనకపోయినా పర్లేదు, కానీ దాని మీద కామెడీ చేసుకునే దౌర్భాగ్యం ఏంటన్నటువంటి ప్రశ్న దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వచ్చింది. అమ్మాయి డాక్టరు చాలా సరదాగా చాలా అందంగా కూడా ఉంది. కానీ ఈ వ్యాఖ్యలతో జనమందరూ పచ్చి బూతులు తిట్టడం ప్రారంభించారు. పురుషుల శవాల ప్రైవేట్ పార్టుల సైజుల మీద జోక్ చేసుకునే స్థాయికి దిగజారిపోయామంటూ సెజల్ పవార్ అనే డాక్టర్ ఇది చేసుకొచ్చింది. దాంతో లేడీ డాక్టర్ షోలో చేసిన కామెంట్స్ మీద అసభ్యంగా మాట్లాడేటువంటి నెటిజన్లు ప్రశ్నించేటప్పటికీ ఆవిడ దాన్ని క్షమాపణ చెప్పింది, పొరపాటు అయిపోయింది అని చెప్పి. వాస్తవంగా ఇదే షోలో బిర్యానీ కామెంట్స్తో యువకుడు జాబ్ కూడా కోల్పోయాడు అంతకుముందు.